అన్నిటికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ. ఎందుకంటున్నా అంటే రిషి గారు, ఇప్పుడు మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పక్షాన్ని, ప్రతి ఒక్క పార్టీని కూర్చోబెట్టి ఎన్డీఏ సభ్యులందరం కూడా ఒక సమాలోచన జరిపి ఒక కన్సెన్సస్ తీసుకొని, అంటే ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అయిన తర్వాత ఒక కన్సెన్సస్ తీసుకొని అప్పుడు కదా మేము మా అభ్యర్థిని ముందర పెట్టింది. మేమేమి ఏమంటారు అని అంటే బ్లైండ్ గా మా అభ్యర్థి ముందరకు రాలేదు కదండి రాధాకృష్ణన్ గారు. అన్ని పక్షాలని ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పక్షంతో మాట్లాడి కన్సెన్సస్ తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్ రాధాకృష్ణన్ గారిని మేము ఇవాళ రోజున మా కూటమి అభ్యర్థిగా ఇవాళ రోజున మేము నిలబెట్టాం. తర్వాత ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని వాళ్ళు నిలబెట్టిస్తున్నారు. తప్పలేదు, బికాస్ డెమోక్రసీలో ఉన్నాం. ఖచ్చితంగా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు నిలబెడతారు, ఎన్నిక జరుగుతుంది, ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు గెలుస్తారు, అంతే కదా రిషి గారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలుగువారు కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి అని అన్నప్పుడు వీళ్ళకి ఒకవేళ ఈ ఆలోచన ముందరి నుంచి ఉంటే ముందరి నుంచి అన్ని పార్టీలని వాళ్ళు కన్సల్ట్ చేసి ఉండాల్సింది కదా. టీడీపీని కావచ్చు, వైఎస్ఆర్సీపీని కావచ్చు, బీఆర్ఎస్ ని కావచ్చు, అయితే తెలంగాణ కాంగ్రెస్ ని కావచ్చు, తెలంగాణ బీజేపీని కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి మిగతా ఇప్పుడు ఈవెన్ ఎంఐఎం కూడా ఉంది కదండి. అవును, మరి అందరినీ కన్సల్ట్ చేసి ఉండొచ్చు కదా. కన్సల్ట్ చేసి మీ ఆలోచన ఏంటి, మీ అభ్యర్థిని మీరు ఎవరిని పెట్టాలని అంటే ఇఫ్ వీఆర్ టాకింగ్ ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ అండ్ ఎన్డీ బ్లాక్ కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కదండి ఇది ఓవరాల్ గా చూస్తే రిషి గారు. ఆ రకంగా మా కూటమి అందరం కూడా మేము మాట్లాడుకుని ఒక అభ్యర్థిని పెట్టుకున్నాము. మీ కూటమి అందరూ మాట్లాడుకుని మీరు ఒక అభ్యర్థిని పెట్టుకున్నారు. ఇవాళ మీ కూటమికి సంబంధించిన అభ్యర్థిని మమ్మల్ని సమర్థించమని చెప్తే అది నిజంగా అంటే జస్ట్ చిన్న లాజిక్ మాట్లాడుతున్నాను రిషి గారు. అంతకుమించి నేను ఇందాక చెప్పినట్టుగా డెఫినెట్ గా ఒక తెలుగువాడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలని చెప్పి భావించేటువంటి పార్టీల్లో మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నాన్న నందమూరి తారక రామారావు గారు మీరు ఆ ప్రశ్న అడగక ముందరే నేను చెప్తాను రిషి గారు. అదే అడగపోతున్నాయి ఇప్పుడు. అదే చెప్తున్నాను, పివి నరసింహారావు గారికి ఎదురు పెట్టకుండా మేము ఆ రోజున ఆయన్ని ప్రధానమంత్రి హోదాలో చూసామా లేదా, అది మా కమిట్మెంట్. వీఆర్ నాట్ డినైయింగ్ దట్. కానీ ఇవాళ ఆల్రెడీ ఒక సమాలోచన జరిగి ఒక అభ్యర్థిని మేము ప్రపోజ్ చేసిన తర్వాత మీరు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి అదిగో చూడండి మేము ఈ అభ్యర్థిని మేము డిసైడ్ చేస్తాం మీరు ఒప్పుకోండి అంటే అది కాదు కదా డెమోక్రసీ అంటే. యూ షుడ్ హావ్ స్పోకెన్ టు ఆల్ ది తెలుగు పార్టీస్ బిఫోర్. ఒకసారి ముందరే మాట్లాడాల్సిందేమో, మేము ఇలా సుదర్శన్ రెడ్డి గారి పేరుని మేము ప్రపోజ్ చేయదలుచుకుంటున్నాము, మాకు ఈ ఆలోచన ఉంది, మీ ఆలోచన ఏంటి అని చెప్పి టీడీపీని కావచ్చు, నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా అన్ని పార్టీలని అడగాల్సిందేమో, జనసేన ప్రతి ఒక్కరిని అడగాల్సిందేమో. ఎందుకు అడగలేదు? ఇవాళ మీ అవసరం కోసం లాస్ట్ లో వచ్చేసి మేము తెలుగు బ్రాండ్ తీసుకుంటాం ఇంకోటి బ్రాండ్ తీసుకుంటాం అంటే అది ప్రాబ్లం, అది రాజకీయం అండి. అసలు మిమ్మల్ని కాదు, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఎరుకుని పెట్టడానికి తీసుకున్న నిర్ణయం ఇది పొలిటికల్ గా. నేను ఒక విషయం చెప్తాను సార్, నేను ఒకటే చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మీరు రాజకీయం చేస్తున్నారు, మేము రాజకీయం చేయట్లేదు. అక్కడ మా పార్టీలు అన్నిటి కూడా బయలుపరిచినటువంటి అభ్యర్థిని మేము ముందర నుంచి డిసైడ్ చేస్తాం, మేము అందరికీ చెప్తాం, దాని ప్రకారంగా మేము అందరికి వెళ్తాం. ఇంకో విషయం చెప్తాను, రాజకీయం అని నేను అన్నాను కాబట్టి ఇంకో విషయం చెప్తానండి. ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మీరు ఎట్లా మీరు తప్పకుండా ఇవాళ రోజు సపోర్ట్ చేయాలి, లేకపోతే మీరు తెలుగు బ్రైడ్ కదా, మీరు తెలుగు కోసం పుట్టిన పార్టీ కదా అని చెప్పి మా దాకరన్న ఒక మాట అన్నాడు కుదిరిందాక. నేను ఒక మాట చెప్తాను, ఏ పివి నరసింహారావు గారికి అయితే మేము సపోర్ట్ చేసి ఆయన ప్రధానమంత్రిగా చూసామో అదే పివి నరసింహారావు గారు తర్వాత మా పార్టీలో మా పార్లమెంటరీ పార్టీలో చీలిక తీసుకొచ్చి ఏడుగురు మందిని మా పార్టీ వాళ్ళని వాళ్ళ ఏమంటారంటే వాళ్ళ పార్టీలో ఆ రోజున తీసుకున్నారండి ఫిరాయింపు. సో నేను రాజకీయం అనేటువంటి వివిధ రకాలుగా చేస్తున్నాను. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇంకోళ్ళో ఏం అనట్లేదు. నేను ఒకటే చిన్న పాట ఏం చెప్పానంటే మేము ఒక కన్సెన్సస్ తోటి ఒక ఆలోచనతోటి అందరం కలిసి మాట్లాడుకొని మమ్మల్ని అడిగిన తర్వాత మాకు కూడా ఆయన క్యాండిడేచర్ సరైంది అని అనిపించిన తర్వాత మేము ఓకే చెప్పాం. మీరు మమ్మల్ని ఎప్పుడు సంప్రదించలేదు. క్యాండిడేట్ ని ముందర డిసైడ్ చేసే ముందర కావచ్చు, లేకపోతే ఆ క్యాండిడేచర్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు కావచ్చు, ఆ క్యాండిడేట్ గురించి మాకు ఎప్పుడు చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ చెప్పినా చెప్పకపోయినా కూడా మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. సో ఖచ్చితంగా మా అభ్యర్థులు అనేటువంటి వాళ్ళని మేము అందరం ఆలోచన చేసుకొని పెడతాం కదా. సో ఆ రకంగానే మీరు మీ కూటమిలో ఉన్నటువంటి మీ కూటమి అంటే ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి మీరు సమాలోచన జరిపి వాళ్ళ రోజున మీరు అభ్యర్థిని తీసుకున్నారు కావచ్చు. నేను దాన్ని డిలై చేయట్లేదండి. అట్ ద సేమ్ టైం యూ హావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఫర్. మేము కూడా అడిగాం కదా, మిమ్మల్ని సపోర్ట్ చేయండి అని అడుగుతూ మిమ్మల్ని కార్నర్ చేయడం దగ్గరే సమస్య. నేను అదే కార్నర్ చేస్తున్నారని చెప్పి మీరు భావిస్తున్నారేమో. అంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు ఆయన అంటే కన్విన్సింగ్ గానే రిక్వెస్టింగ్ గానే మాట్లాడారు, కానీ ఆ తీరంతా అలాగే అనిపించింది. అంటే బట్ కంపల్షన్ అంటాం కదా, అట్లా అనిపించింది. నేను ఒకటే చెప్తున్నాను, మేము రిక్వెస్ట్ చేశాం కదా,
తమిళుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవరైతే చాలా సీనియర్ మోస్ట్ స్టేట్స్మెన్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని మేము అందరం కూడా డిసైడ్ చేసాం ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి అని మేము అందరికీ రిక్వెస్ట్ చేశాం మేము కూడా చేశారు. అదే టైంలో డిఎంకే అక్కడ డిఎంకే ఉంది, ఇక్కడ తెలుగు ఎలాగో అక్కడ అలాగే మేము అతన్ని తమిళ్గా చూడట్లేదు, పొలిటికల్ గానే చూస్తున్నాం అనేమో డిఎంకే అంటుంది. అంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ. జ్యోత్సన గారు ఒకసారి తెలంగాణ సీఎం ఏమన్నారో జస్ట్ ఒకసారి విందాం. ఒక్క నిమిషం విందాం జ్యోత్సన గారు. ఒకే నిమిషం. ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మన అందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మనందరం ఈ చర్చలు, మీరు అడిగే ప్రశ్నలు, చర్చలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. కాబట్టి ఈరోజు వివాదాలకు సంబంధించిన ప్రశ్నల కంటే విజ్ఞతతో కూడుకున్న విధానంతో మనందరం ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా విజ్ఞత ప్రదర్శించాలి. మనందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు ఉపరాష్ట్రపతిగా ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది. ఈ దేశానికి అంతిమంగా సో ఇక్కడ జ్యోత్సన గారు ఏంటంటే కీ పాయింట్ ఏంటంటే అందరూ విజ్ఞతతో వ్యవహరించాలి ఈ ఎంపిక విషయంలో అనేది. సార్ విజ్ఞత అంటే నేను ఒక విషయం చెప్తాను సార్, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, నేను డినై చేయట్లేదు. వాళ్ళ కూటమి నుంచి వాళ్ళు రాజకీయంగా ఒక విజ్ఞప్తి చేశారు, రాజకీయమైనటువంటి విజ్ఞప్తి మాత్రమే సార్. అదే విజ్ఞప్తి ఇప్పుడు మేము కూడా అదే మాట అన్నాం కదా, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమన్నాము, తమిళనాడులో ఉన్నటువంటి పార్టీని ఇదే రకంగా సపోర్ట్ చేయండి, మీరు కూడా విజ్ఞత ప్రదర్శించండి అని మేము అంటామా? చెప్పండి సార్ ఒక మాట, విజ్ఞత ప్రదర్శించండి అని అంటామా? అంటే ఇప్పుడు ఒకవేళ కనుక మాట చెప్తున్నాను, తప్పనుకోదు రిషి గారు, ఒకవేళ కనుక తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు ఏమంటారు అని అంటే మా అభ్యర్థికి ఓటేశారు అనుకుందాం, అంటే వాళ్ళు విజ్ఞత ప్రదర్శిస్తున్నట్టేనా అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి గారు? ఒకవేళ ఓటు వేయలేకపోతే వాళ్ళు విజ్ఞత ప్రదర్శించినట్టే అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి గారు? దయాకర్ గారు నేను ఒక్క నిమిషం రిషి గారు, నన్ను కంప్లీట్ చేయనియాలి మా దాకరన్ వచ్చే ముందర. నేను ఎందుకంటున్నా అంటే ఇట్ ఈస్ అ పొలిటికల్ డెసిషన్ దట్ హస్ బీన్ టేకెన్. యాజ్ అ పొలిటికల్ అలయన్స్ గా మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. నా స్టేట్మెంట్ రిమైన్స్ ద సేమ్ రిషి గారు. మీరు గనక ఒక ఆలోచన చేసేటట్టయితే ఆలోచన చేసే ముందర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేశారా? చేస్తే ఏ రకమైన దానికి సమాధానం అడుగుదాము, అడిగేసాక మళ్ళీ